వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి జరగడం తప్పేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లగ్చర్ల గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరగాల్సిందేనన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన కాబట్టి రేవంత్ ప్రజలతో మాట్లాడాలని సూచించారు. ఢిల్లీ భారత మండపంలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో గనుల శాఖ పెవిలియన్ ప్రారంభించారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ మైనింగ్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చూస్తున్నాను ఇది బీజేపీ టీఆర్ఎస్ ఒకటే కాబట్టి గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని. మరి గవర్నర్ చాలా రకాల కొన్ని నిర్ణయాలు అనుమతులు ఇచ్చారు. ఒక ఇస్తేనేమో తొందరగా ఇస్తేనే ఒక బాధ టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, లేట్ అయితే కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇది మంచిది కాదు. ఏదైనా అన్ని రకాలుగా అవినీతి ఎక్కడ జరిగినా అన్ని జరపాలన్నాం. ఏం చేసిందని రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అడిగాం, చేశాడా? ఈరోజు మేము హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలని. ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చాడా? అంతకుముందు ఆయన విపక్షంలో ఉన్నప్పుడు సిబిఐకి ఉత్తరం రాశాడు, ఇదే కాళేశ్వరం మీద దర్యాప్తు జరపాలని. ఇదే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు సిబిఐకి రాశారు లెటరు. ఆయన ముఖ్యమంత్రి అయినాక దాని మీద చేయడం అంతా ద్వంద్వ విధానాలు, రెండు నాలుకల ధోరణి. రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను తమ దుందుడుకు చర్యలతో తెలంగాణ యొక్క అభివృద్ధిని ఆటంకం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కానీ టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం నడుస్తున్నది. ఈ రెండు పార్టీల వ్యవహారాన్ని చూస్తే తెలంగాణకు నష్టం జరుగుతున్నది తప్ప లాభం జరగదు. ఎవరి మీద దాడి జరగడం తప్పదు. కలెక్టర్ మీద ఆ రకంగా దాడి జరగడం తప్పు. కానీ ఎవరైతే దోషులున్నారో రాబట్టుకో అమాయక గ్రామీణ ప్రజలందరినీ కూడా ఈరోజు ఒక అక్రమ కేసులు పెట్టడం అనేటువంటి మంచిది కాదు. ఎవరైతే దాన్ని రెచ్చగొట్టారో వాళ్ళ మీద దృష్టిని కేంద్రీకరించండి. ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీ వెళ్ళి మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రి గారు యాజ్ ఎమ్మెల్యే గారు రెస్పాన్సిబిలిటీ, ముఖ్యమంత్రి గారు రెస్పాన్సిబిలిటీ. ఆ సమస్య ఏంటో ముఖ్యమంత్రి తెలుసుకోవాలా. ఈరోజు ఈ రకంగా కలెక్టర్ మీద దాడి జరగడం అనేటువంటిది, ఇది ఆ రకంగా ఈరోజు అనేక మంది మీద కేసులు పెట్టడం అనేటువంటిది అదే ఒక పెద్ద అంశాన్ని ఈరోజు మొత్తం ప్రచార ప్రసార సాధనాల్లో ప్రదర్శించేటువంటి కార్యక్రమం చేయడం. నేను ఇంతకుముందు చెప్పానే, తన అసమర్థల నుంచి తప్పించుకునేటువంటి, తన వైఫల్యాల నుంచి తప్పించుకునేటువంటి చర్యలు ఇవన్నీ. అమ్ముత్ స్కీమ్ మీద విచారణ జరపాలా, అన్ని స్కీమ్లు జరపాలా, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలా, ఆ యొక్క స్కీమ్ల మీద దర్యాప్తు జరపాలి. మేము సిబిఐ మీద కూడా స్వయంగా ఫోన్ ట్యాపింగ్ కేసు మీద భారతీయ జనతా పార్టీ